అన్నయ్య నువ్వు సూపర్ అన్నయ్య. నీ బిజినెస్ ని గుళ్ళో కూడా మొదలు పెట్టేశావన్నమాట. బిజినెస్ ఏంటి, పాపం ఒక ఆడపిల్ల జీవితం పాడవకుండా కాపాడాను. నిజమా? వాళ్ళ ప్రేమను కాపాడడం కోసం, ఆమె లైఫ్ కి సెక్యూరిటీ ఇవ్వడం కోసం ఆపాను. నిజం చెల్లి, నిజం చెల్లి. పెద్దల సమక్షంలో వాళ్ళ పెళ్లి జరగాలని పంపించేశాను. ఏమిటి నాయనా ఇందాక నుంచి చూస్తున్నాను, అలా విక్కిడి పడుతున్నావు? ఏం లేదు పంతులు గారు, అందరికి అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారు కదా, కానీ మా అన్నయ్యకి వెక్కులు పుడతాయి. అన్నయ్యకి వెక్కులు వచ్చాయంటే తను ఏదో అబద్ధం చెప్పినట్టే. కాబట్టి ఇప్పుడు నిజమేంటో చెప్పు. లేదు చెల్లి, నేను నిజమే. అర్థమైంది కదా, నిజాన్ని దాయలేవు, వెక్కుల్ని కూడా ఆపలేవు, కానీ నిజం చెప్పు. అంటే నా బిజినెస్ కోసమే పెళ్లి ఆపాను. చూసావా వెక్కులు ఎలా ఆగిపోయాయో? పంతులు గారు విన్నారు కదా, అది విషయం. ఇలా ఊర్లో వాళ్ళ పెళ్ళిళ్ళు చెడగొట్టే మా అన్నయ్య కూడా పెళ్లి కావట్లేదు, ఒక్క సంబంధం కూడా కుదరట్లేదు. అందుకే ఆలయం చుట్టూ 100 పొర్లు దండాలు చేయాలని మా బామ్మ మొక్కుకుంది పూజారి గారు. 100 కాకపోతే 200 చెయ్యి, ఎవరొద్దంటారు? బామ్మ మొక్కుకుంది నేను చేస్తానని కాదు, నీతో చేయిస్తానని. అమ్మో, ఇది చాలా అన్యాయం, నేను చేయను. అవునా? ఇదే మాట బామ్మ కాని వినిందనుకో, నాలుగు మీద వాత పెట్టేస్తుంది. బామ్మ సంగతి నీకు తెలుసు కదా, నోరు మూసుకొని పొలదండాలు పెట్టు, వెళ్ళు. అన్నయ్య, కనీసం ఈ మొక్క తీరాకైనా కత్తిలాంటి అమ్మాయి నీకు భారీగా వస్తుందేమో. కత్తిలాంటి అమ్మాయి నాకు ఎప్పుడొస్తుందో. అపర్ణ, ఎక్కడికి వెళ్ళావమ్మా? ప్రదక్షిణలు చేసొస్తున్నానమ్మా. స్వామి, మా నాన్నగారు ఉన్నంతకాలం మేము నిన్నేమీ అడగలేదు. ఎందుకంటే తండ్రైనా దేవుళ్ళ మమ్మల్ని కాపాడారు కాబట్టి. ఇప్పుడు ఆయన మీ దగ్గరికి వచ్చారు కాబట్టి మీరు దేవుడైనా తండ్రిలా మమ్మల్ని కాపాడాలి. ఆత్మాభిమానంతో ఇంటి నుంచి బయటకొచ్చి ఆత్మరక్షణలో పడ్డాం. దిక్కులేని వాళ్ళ మీ ముందు నిలబడ్డాం. దయతో మమ్మల్ని ఆదుకో, బ్రతకడానికి దారి చూపించు. అమ్మని చెల్లిని పోషించుకునే తెలివిని ధైర్యాన్ని ప్రసాదించు. అమ్మ చెల్లి సంతోషంగా ఉండేటట్టు చేయి స్వామి. అంతకు మించి ఇంకేమీ అక్కర్లేదు.
ఇప్పుడు సంతోషమేనా? పద దర్శనం చేసుకుందాం.